రీసెంట్గా న్యూస్లో చూసుంటారు, ఒక 22 ఏళ్ల కబడ్డీ ప్లేయరు ఒక చిన్న కుక్క పిల్లని కాపాడటానికి పోయినప్పుడు అది లైట్గా దానివల్ల కొన్ని ఘాట్లు పడ్డాయి. చిన్న ఘాట్లే కదా అని చెప్పేసి తను దాన్ని పట్టించుకోలేదు. కానీ కుక్క వల్ల, పిల్లి వల్ల, మంకీ వల్ల, బ్యాట్స్ వల్ల, వీటన్నిటి వల్ల రేబీస్ అనే వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఈ రేబీస్ అనేది బ్రెయిన్ని ఎఫెక్ట్ చేసేది. ఏ పార్ట్ నుంచి అయినా నరాల ద్వారా మెదడుకి వెళ్ళి మెదడుని డ్యామేజ్ చేసే ప్రాణాంతకమైన వ్యాధి. రేబీస్కి క్యూర్ లేదు. అంటే ఒకసారి మన ఒంట్లో మొదలైన తర్వాత దాన్ని మనం ట్రీట్ చేయలేం బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత. కాకపోతే దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే, మనకి చిన్నపాటి కుక్క వల్ల కానీ పిల్లుల వల్ల కానీ ఏదైనా చిన్నపాటి గాయాలైనా కూడా మనం వెంటనే దాన్ని వాష్ చేసేయాలి. 10-15 నిమిషాలు సోప్ వాటర్తో వాష్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు చూస్తారు ఇది కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 ఉందా అనేది డాక్టర్ చూసుకొని దాని ప్రకారం ముందే వ్యాక్సిన్స్ అనేది తీసుకోవడం. కొంతమందిలో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఉంటాయి. పెద్ద గాయం అయితే ఇమ్యూనోగ్లోబులిన్స్ తీసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల మనం రేబీస్ని ముందే ప్రివెంట్ చేయొచ్చు. కాబట్టి చిన్న చిన్న గాయాలే కదా అని మనంతట మనం డెసిషన్స్ అనేది తీసుకోవద్దు. పాపం చిన్న వయసులోనే అతను ఈ చిన్న నిర్లక్ష్యం వల్ల కాపాడబోయి తన ప్రాణాన్ని తను కోల్పోయాడు.